ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 112 అధ్యాయం 10వ వచనం. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భక్తిహీనుల ఆశ భంగమైపోవునని కీర్తనకారుడు ఎంతో వివరంగా చెప్తున్నాడు. భక్తిహీనులు అంటే సరైన భక్తి చేయలేరు, దేవుడంటే ఇష్టం లేకుండా ఉంటారు, హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించలేరు, సేవించలేరు. ఇలాంటి వారంతా భక్తిహీనుల కిందకు వస్తారు. వాళ్ళు ఏదైనా కోరుకుంటే వారి ఆశ భంగమైపోద్ది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ భక్తిలో నీవు సరిగ్గానే ఎదుగుతున్నావా? భక్తిహీనుడిగా నీవు ఒకవేళ ఉన్నావేమో. భక్తిహీనుల ఆశ ఎన్నటికీ నెరవేరదు, అది నువ్వు తెలుసుకోవాలి. భక్తిహీనులు ఎన్నటికీ ప్రభువుని చేరుకోలేరని కూడా నువ్వు గ్రహించాలి. ఆయనకి భక్తిహీనులంటే ఇష్టం ఉండదు. కాబట్టి జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. నీవు సరైన భక్తి చేయకపోతే మాత్రం భక్తిహీనుడుగానే మిగిలిపోతావు. మంచి భక్తి చేసి దేవుడికి ఇష్టంగా ఉండాలి. మంచి భక్తి అంటే వాక్యానుసారంగా జీవించడమేగా. ప్రభు నీకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో అవన్నీ అనుసరించడమేగా. నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే ఆయన్ని ప్రేమించినట్లు కాదు. నిజంగా ఆయన ప్రేమిస్తే హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞల్ని నువ్వు అనుసరించు. అప్పుడు నువ్వు భక్తిపరుడు అవుతావు. భక్తిహీనుడు కేటగిరీలోకి రావు. నువ్వు ఒకవేళ భక్తిహీనుడివి అయితే మాత్రం ఇప్పుడే నిన్ను మార్చుకో. ఈ వాక్యం నీ వద్దకు వస్తుందంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిన సమయం ఇది. 100% కూడా ప్రభులో నమ్మిక మాత్రం ఉంచు. భక్తిపరుడుగా మారు. ప్రభువే నీకు సహాయం చేస్తారు. ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ నీ జీవితంలో ముందుకు వెళ్ళు. నీ దుఃఖమైన సంతోషమైన ఏ పరిస్థితిలోనూ ఆయన్ని విడిచిపెట్టద్దు. భక్తిపరుడుగా జీవించు. మరి భక్తిహీనులు ఎన్నటికీ కూడా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కేవలం భక్తి చేసేవాళ్ళే, మంచి భక్తి చేసేవాళ్ళే వెళ్ళగలుగుతారు. కాబట్టి నువ్వు మంచి భక్తి చెయ్యి. ఆయనకి ఇష్టమైన ప్రతిదీ విడిచిపెట్టు. ఇప్పటి నుంచైనా మార్పు తెచ్చుకో. భక్తిపరుడుగా జీవించి ప్రభు రాజ్యానికి వారసులు అవ్వు. ఆమెన్.